నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ అభియోగాలపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు నోటీసులు. దర్యాప్తు సంస్థలు పోయి ఢిల్లీ పోలీసులు వచ్చారన్న రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కోర్టుకెళ్తామన్న భాజపా. దేశ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించవచ్చన్న కిషన్ రెడ్డి. విద్యుత్, సాగు, తాగునీరుపై కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది. ప్రభుత్వ పెద్దల వ్యాఖ్యలు అబద్దమని తేలాయన్న కేసీఆర్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమస్యలు లేకుండా చూస్తున్నాం. కాంగ్రెస్ పై కేసీఆర్ అభాండాలు మోపుతున్నారన్న భట్టి. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం సరికాదు. కాంగ్రెస్ భారత వారసత్వ పార్టీలంటూ జేపీ నడ్డా విమర్శలు. ప్రధాని పదవిని పంచాలని ఇండియా కూటమి నిర్ణయించిందన్న మోదీ. విపక్షాల నాయకుడెవరో తెలియదంటూ వ్యంగ్యాస్త్రాలు. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ బరిలో 525 మంది అభ్యర్థులు. నామినేషన్లు ఉపసంహరించుకున్న 100 మంది అభ్యర్థులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారన్న అభియోగాలపై నమోదైన కేసులో ఢిల్లీ పోలీసులు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ కు వచ్చిన 2 ఢిల్లీ పోలీసు అధికారులు రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ తో పాటు మరో 3కి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ హోంశాఖకు చెందిన ఉద్యోగి సింగ్ శరణ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 28న ఢిల్లీలోని సైబర్ క్రైమ్ ప్రత్యేక విభాగం కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా ఐపీసీ సెక్షన్లు 153, 153A, 465, 469, 171G, ఐటీ చట్టం సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు. హోంమంత్రి అమిత్ షాకు చెందిన వీడియోలు మార్ఫింగ్ చేసి ట్విట్టర్, ఫేస్బుక్ లో షేర్ చేసి ప్రజల్లో అశాంతిని రేకెత్తించేట్లు ప్రయత్నిస్తున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులమని చెప్పి నీరజ్ చౌదరి ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి మనకి మన్నె సతీష్, శివకుమార్, అస్మా తస్లీమా అనే 3కి 91 సిఆర్పిసి కింద కొంత సమాచారాన్ని అందజేయవలసిందిగా ఒక కేసుకు సంబంధించినటువంటి నోటీస్ ఉన్నది తీసుకోవాలని చెప్తే కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్గా, లీగల్ కౌన్సిల్గా, స్పోక్స్ పర్సన్గా నేను వాళ్ళ తరఫున నోటీసుని తీసుకోవడం జరిగింది. ఈ నోటీస్కి సరైనటువంటి సమాధానాన్ని మేము ఇవ్వటానికి 15 రోజుల గడువు కోరటం జరిగింది. ఈ 15 రోజుల గడువు కూడా వాళ్ళు కంప్లైంట్ కాపీని ఫర్నిష్ చేయడానికి సబ్జెక్ట్ టు ఫర్నిషింగ్ ఆఫ్ కంప్లైంట్ కాపీ అని క్లియర్గా చెప్పడం జరిగింది. కంప్లైంట్ కాపీలో మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది తప్పితే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ నోటీస్తోనూ మాకు తెలియదు కాబట్టి అది చూసిన తర్వాత పూర్తిగా రెస్పాండ్ అవుతాం. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పు చేయదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ లెక్క కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి కానీ లేకుంటే వాటిని అగ్గికి ఆజ్యం పోసి కానీ ఓట్లని దండుకోవాలని చూడదు. మొన్న మోడీ గారు సంపదనంతా దోచుకుంటున్నట్లు కానీ, నిన్న వాయినాడ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఒక రామ మందిరం ప్లేస్లో ఇంకొకటి చేస్తానని చెప్పేసి అన్నటువంటి సందర్భంగా అటువంటిది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. కాబట్టి ఏమాత్రము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము ఇమీడియట్గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి మేము సహకరిస్తూ నోటీస్ తీసుకోవడం జరిగింది. దానికి సరైనటువంటి సమాధానాన్ని మా పార్టీ పెద్దలను అడిగి మన్నె సతీష్ యొక్క సూచన మేరకు వాస్తవాలను తెలుసుకున్న తర్వాత ఒక లీగల్ యాంగిల్లో మేము సబ్మిట్ చేస్తాము. ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగంగానే వాళ్ళు ఈ రోజు ఈ నోటీస్ సర్వ్ చేసిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. దానికి ఖచ్చితంగా కూడా సరైనటువంటి స్థాయిలో మేము సమాధానం ఎట్టి పరిస్థితులు కూడా చెప్తాం. నోటీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీకి సంబంధించి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసిండు. ఆ యూఆర్ఎల్ లింక్స్ ఒక 4 యూఆర్ఎల్ లింక్స్ ఇచ్చిండ్రు. ఆ లింక్స్ని క్లిక్ చేస్తే అందులో ఉన్నటువంటి కాంటెంట్ ఏందనేది మనకు తెలుస్తుంది. ఇంతవరకు ఆ లింక్స్ని మేము క్లిక్ చేయలేదు. ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ కూడా మీకు సమాచారం చెప్తాము. ఆ లింక్స్ బేస్ చేసుకొని ఈ లింక్స్ని ద్వారా మీరు ఈ కాంటెంట్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారా లేదా అన్నది వాళ్ళ యొక్క క్లారిఫికేషన్ అడిగినారు. దానికి సరైనటువంటి సమాధానము మేము అది చూసిన తర్వాత చెప్తాం. ఢిల్లీ పోలీసులమని చెప్పి నీరజ్ చౌదరి
ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి భాగంగానే పీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్, పీసీసీ కార్యదర్శి అంబల శివకుమార్, పార్టీ అధికార ప్రతినిధి అస్మా తస్లీం, సామాజిక మీడియాలో పనిచేస్తున్న పిట్టం నవీన్ కు నోటీసులు ఇచ్చారు. సిఆర్పీసీ 91, 160 కింద నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మే 1న ఉదయం 10:30కు ఢిల్లీ ద్వారకానగర్లోని ప్రత్యేక దర్యాప్తు విభాగం ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అమిత్ షా వీడియోకు సంబంధించిన 3 అంశాలపై వివరాలు తమ వెంట తీసుకురావాలని సూచించారు. ట్విట్టర్లో అప్లోడ్ చేసిన వీడియో ఏ ఎలక్ట్రానిక్ పరికరం నుంచి అప్లోడ్ చేశారో ఆ పరికరాన్ని, ట్వీట్ చేసే ముందుకు ఆ వీడియోను తయారు చేసేందుకు ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా వెంట తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన నీరజ్ చౌదరి పేరున ఈ 4 నోటీసులు జారీ అయ్యాయి. గాంధీ భవన్లో ఢిల్లీ పోలీసుల నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో స్పందించారు. భాజపాపై పోరాటం చేసే వారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని ఆయన ఆక్షేపించారు. సామాజిక మాధ్యమాల్లో భాజపాను ప్రశ్నించినందునే ముఖ్యమంత్రిని అయిన తనకు, పార్టీ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగించిన మోదీ, షాలు ఎన్నికల్లో ఓట్ల కోసం ఇక ఢిల్లీ పోలీసులను పంపారన్నారు. బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరన్న రేవంత్ రెడ్డి తెలంగాణ, కర్ణాటకలో భాజపాను ఓడించి తీరుతామన్నారు. मोदी जी आज तक अमित शाह जी ईडी, इनकम टैक्स, सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए. अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం క్షమించరాని నేరమన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలను మార్ఫింగ్ చేయడం సామాన్య విషయం కాదన్న కిషన్ రెడ్డి, రాజకీయ కోణంలోనే కాదు, దేశ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించవచ్చని అన్నారు. బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా దీన్ని ఖండించిన విషయం మనం చేస్తాం. ఏమాత్రం రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే, నేను ఒక ముఖ్యమంత్రి అని భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఒక తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు. ఎంతకు దిగజారంటే మార్ఫింగ్ వీడియోలు, ట్విస్టెడ్ ఆడియోలు, ఏవన్ జనరేటెడ్ ఇమేజ్లతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన మాటలన్నీ కూడా మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఐడి ద్వారా పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో, కాంగ్రెస్ పార్టీ ఎంత అనిశ్చిత పరిస్థితుల్లో ఉందో, డిస్పరేట్ మూడ్ లో ఉందో, ఎంత నిరాశ నిస్పృహలతో ఉందో అర్థం చేసుకోవచ్చు. మనే తెలంగాణలో మాట్లాడినటువంటి హోంమంత్రి అన్ని టీవీలలో ఒరిజినల్ ఆడియోస్ ఉన్నాయి, అన్ని టీవీలలో లైవ్ వచ్చింది. దాన్ని ఈరోజు మార్ఫింగ్ చేసి లేని మాట ఆయన నోట్లో పెట్టినట్టు చూపించి ఈరోజు ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడము, ఇంతకంటే దిగజారుడుతనము, ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యము ఇంకొకటి ఉండదు. రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కనీసం ఏ ఆధారం లేకుండా మాట్లాడము, చాలా దుర్మార్గంగా వివరించడము క్షమించారన్నటువంటి నేరం. అవసరమైతే ముఖ్యమంత్రి మీద మేము న్యాయస్థానానికి వెళ్లడానికైనా వెనకాడము, తప్పకుండా ముఖ్యమంత్రిని కోర్టుకు ఈడిస్తాము. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ గాంధీ తప్పుడు వీడియోను భాజపా సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజుకు టీపీసీసీ ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలను తొలగించడంతో పాటు భాజపా బృందంపై కేసు నమోదు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బి శోభారాణి కోరారు. వైనాడు ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడినట్లు భాజపా సోషల్ మీడియా తప్పుడు వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తోందని ఫిర్యాదు చేశారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని భాజపా చూస్తోందని
ఆ వీడియోతో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. అనేక రకాల ఫేక్ వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కమ్యూనల్ ఇష్యూస్ రేజ్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తూ ఉన్నది. అలాంటి వీడియోలే ఇవాళ సోషల్ మీడియాలో రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఎలక్షన్ కమిషన్ మేము కోరడం ఏం జరిగిందంటే ఇలాంటి భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేస్తున్నటువంటి ఫేక్ వీడియోలన్నీ కూడా బంద్ చేయాలి, సర్క్యులేట్ కాకుండా చేయాలి, భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో విద్యుత్, సాగు, తాగునీరు సరఫరాపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. హాస్టల్, మెస్లకు సెలవులు ప్రకటిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీసుపై ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో గత 4 నెలలుగా విద్యుత్, సాగునీరు, తాగునీటి సరఫరాపై సీఎం, ఉప ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీసుతో సీఎం, ఉప ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు అబద్దమని తేల్చాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు, సాగునీటి ఎద్దడి ఉన్న మాట వాస్తవమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యుత్, తాగునీటి సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ఓయూలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్న ఆయన విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించామన్నారు. విద్యార్థులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరి కోసం ఉద్యోగాల నిమిత్తం చాలా నోటిఫికేషన్స్ ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కూడా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. మీరందరూ కూడా చదువుకొని అటువంటి పరీక్షలకు భారీ ఎత్తున కసరత్తు చేస్తూ ప్రిపేర్ కావడానికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంగణం ఉపయోగపడుతుందని చెప్పి మమ్మల్ని ఎలో చేయాలని చెప్పి కొద్దిమంది విద్యార్థులు నాకు రిప్రజెంట్ చేశారు. వారందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాం, మేము ఎవ్వరూ కూడా ప్రభుత్వం తరఫున యూనివర్సిటీల్లో ఇచ్చేటువంటి కరెంటును కానీ నీళ్లను కానీ కట్ చేసేటువంటి పరిస్థితి మేము చేయం. సంపూర్ణంగా క్వాలిటీ కరెంట్ని, పవర్ని సంపూర్ణంగా అక్కడ ఉంటుంది. అట్లాగే మంచినీటి ఎద్దడి కూడా లేకుండా సంపూర్ణంగా ఏర్పాట్లు చేస్తాం. మీరు మంచిగా చదువుకొని ప్రిపేర్ అయ్యి బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ యూనివర్సిటీని కూడా ఖాళీ చేయించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఖాళీ చేయించు, మీరంతా బాగా చదువుకోవాలి, ప్రిపేర్ కావాలి. మీ భవిష్యత్తే మా భవిష్యత్తుగా, ఈ ప్రభుత్వ భవిష్యత్తుగా ఆలోచన చేస్తాం. నిరుద్యోగ యువకులందరూ కూడా బాగా చదువు. సార్వత్రిక ఎన్నికలకు భాజపా ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ రేపు మరోసారి ఎన్నికల ప్రచారానికి రానున్నారు. రేపు సాయంత్రం జహీరాబాద్లో నిర్వహించే భాజపా బహిరంగ సభకు ప్రధాని హాజరవుతారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రానున్న మోదీ దుందిగల్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జహీరాబాద్ వెళ్తారు. తర్వాత బహిరంగ సభ జరిగే వేదికకు చేరుకొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మళ్లీ దుండిగల్ చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ భాజపాయేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని తిరిగి మళ్లీ ఏర్పాటు చేస్తామని ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, వినోద్ రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెం, మహబూబాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఆయా పార్టీల వారసుల కోసమే ఇండియా కూటమి పెట్టారన్న నడ్డా మోదీ మాత్రం ఎప్పుడూ పేదలు, రైతులు, మహిళల గురించే ఆలోచిస్తారని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం, మహబూబాబాదుల్లో నిర్వహించిన భాజపా సభల్లో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మూడోసారి కూడా మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి రాజ్యమేలిందని విమర్శించిన నడ్డా తమ 10 ఏళ్ల పాలనలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదని అన్నారు. हम मजबूत सरकार मोदी जी के नेतृत्व में बनाना चाहते हैं और इसके लिए मुझे विनोद राव की जरूरत है, अजमीरा सीताराम नायक की जरूरत है, क्योंकि हम मजबूत सरकार चाहते हैं। और कांग्रेस के समय में मजबूत सरकार नहीं होती, मजबूर और लाचार सरकार होती है। और लाचार सरकार का मतलब होता है कि आतंकवादियों को प्रधानमंत्री बातचीत के लिए निमंत्रण देते हैं। लाचार सरकार का मतलब होता है आए दिन भ्रष्टाचार होते हैं, 2G, 3G,
कोयला घोटाला, पनडुब्बी घोटाला, ऑगस्टा वेस्टलैंड घोटाला और मजबूत सरकार मोदी जी का मतलब होता है पिछले 10 साल में एक भी भ्रष्टाचार की घटना नहीं घटती है। इसको हम मजबूत सरकार कहते हैं। గిరిజనుల అభివృద్ధి కోసం భాజపా చాలా పనులు చేసిందని నడ్డా తెలిపారు. వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న ఆయన తమ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు. कि चाहे जनजातीय गौरव दिवस की बात हो या फिर आदिवासियों के लिए वनधन के माध्यम से एमएसपी देने की बात हो, चाहे प्रोडक्ट को एमएसपी में लेने की संख्या की बात हो, चाहे एकलव्य विद्यालय हो, हर दृष्टि से विकास के काम को आगे बढ़ाया है। तो ट्राइबल के दृष्टि से तो प्रधानमंत्री मोदी जी ने भी इस काम को किया है और मुझे खुशी है ये बताते हुए कि यहां पर ट्राइबल म्यूजियम खोलने का काम हैदराबाद में हुआ है। तो आदरणीय प्रधानमंत्री मोदी जी की सोच है जिसके कारण से ये हुआ, इसको भी आप याद रखिए. కేంద్రం 10 ఏళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసిందని భాజపా జాతీయ అధ్యక్షుడు తెలిపారు. రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగిందన్న ఆయన భారత ప్రభుత్వంలో మాత్రం అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన కూడా చూస్తున్నామని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంతో తెలంగాణ ప్రజలను మరోసారి కలిసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. తమిళనాడులో పోలింగ్ ముగియడంతో రాష్ట్రంలో 10 రోజుల పాటు ప్రచారం నిర్వహించేందుకు వచ్చారు. గవర్నర్ పదవి రాజీనామా చేసి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో చెన్నై సౌత్ నుంచి భాజపా తరపున పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో ప్రచారం చేస్తానన్నారు. సౌత్ చెన్నైలో హోరాహోరీ పోటీ నెలకొన్న విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్ అంశంపై ఇప్పటికే కేంద్రం స్పష్టత ఇచ్చిందని తమిళిసై వివరించారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు మే నెల 13నే పోలింగ్ జరగనుండగా నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత 525 మంది బరిలో నిలిచారు. ఆ 17 స్థానాలకు 625 మంది నామినేషన్లు వేయగా 100 మంది తమ పత్రాలను ఉపసంహరించుకున్నారు. అధికంగా సికింద్రాబాద్లో 45 మంది పోటీలో ఉంటే అతి తక్కువగా ఆదిలాబాద్లో 12 మంది బరిలో నిలిచారు. పెద్దపల్లి 42, కరీంనగర్ 28, నిజామాబాద్ 29, జహీరాబాద్ 19, మెదక్ 44, మల్కాజ్గిరి 22 మంది పోటీలో నిలిచారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ 30, చేవెళ్ల 43, మహబూబ్ నగర్ 31, నాగర్ కర్నూల్ 19, నల్గొండ 22, భువనగిరి 39, వరంగల్ 42, మహబూబాబాద్ 23, ఖమ్మంలో 35 మంది పోటీ పడుతున్నారు. సంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 తులం ఉండే, వీళ్ళు వచ్చినాక 5 నెలల్లో 75,000 అయింది. పెరిగిందా లేదా? నిన్నయాల 74, 75,000 అయిందట. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కందిపప్పు 170 అయిందట. సిమెంట్ బస్తా 70 రూపాయలు పెరిగిందట. సలాక దొరకనే లేదు, సలాక ధర పెరిగిందట. కంకర దొరకలేదు, ఇసుక దొరకలేదు, ధరలు ఆకాశాన్ని అంటినాయి. అంటే ఇక ఏమిచ్చిండు? తులం బంగారం ఇయ్యలేక 74,000 ధరనైతే పెంచిండప్ప. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. అంటే ఈ మాయమాటలు చెప్పి ఈ అబద్ధాలు చేసిన ఈ కాంగ్రెస్ ని ఎట్లా నమ్మాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా ఇంకా చాలా చెప్పింది. రైతులకు 15,000 రైతు బంధు అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అదే విధంగా వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు. ఒక్కటన్నా అయిందా చెల్లె? ఇవన్నీ మోసాలు. ఇటువంటి ఈ మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు దయచేసి మీరు బుద్ధి చెప్పాలి. రేపు అసెంబ్లీలో నేను గట్టి కొట్లాడతా. నేను చింత ప్రభాకర్ అన్న రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మా అక్క చెల్లెలకు 2,500 ఇచ్చేదాకా కొట్లాడతాం. 4,000 పింఛన్ వచ్చేదాకా కొట్లాడతాం. మేము కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గారిని మీరు గెలిపియండి. అవి ఎట్లా రావో మేం చూస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కటన్నా చేసినాడు చెల్లె, అన్ని అబద్ధాలే. టీవీ పెడితే రోజు ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమన్నా ఉన్నదా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఈ గరీబోళ్లకో, అక్కజెల్లెళ్లకో, రైతులకో, దళితులకో, బీసీలకో, నిరుద్యోగ యువతకో పనికొచ్చేది ఒక్క మాటనన్నా చెప్పిందా అని అడుగుతా ఉన్నా. గా పిల్లల కోసం 4,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తిస్తాం పిల్లలకు అన్నారు.
పిల్లలంతా నమ్మి కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసింది. ఏమైంది? మొన్న నేను అసెంబ్లీలో అడిగినా, ఏమైనా 4000 ఎప్పుడు ఇస్తావు అని అడిగినా, మేమెక్కడ చెప్పినా మేము చెప్పలేదు అని చేతులు ఎత్తింది. ఒకసారి చెప్పింది చూడండి, చేతులు ఎత్తింది చూడండి. చూపిరా తమ్మి. అదే విధంగా ప్రధానమంత్రి పదవిని సంవత్సరానికి ఒకరికి చొప్పున పంచాలని ఇండీ కూటమి నిర్ణయించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ కూటమికి నాయకుడు ఎవరన్న విషయంపై పెద్ద యుద్ధం జరుగుతోందన్నారు. కర్ణాటకలోని బాగల్కోటే, మహారాష్ట్రలోని షోలాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం నిజమైన సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని వివరించారు. వెనుకబడ్డ తరగతుల హక్కులను లాక్కోకుండానే జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు 10% రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. ఆ విధానం వల్ల దేశంలో వివిధ వర్గాల ప్రజల మధ్య ఏ విభజన ఏర్పడలేదని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఓటు బ్యాంకు కోసం దేశంలో మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని యోచిస్తోందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు భాజపా వెంట ఉన్నందున కాంగ్రెస్ మైనారిటీలను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. దళితులు, గిరిజనులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేందుకు తాను ఎంతకైనా తెగిస్తానని మోదీ ఉద్ఘాటించారు. విపక్ష నేతలు సామాజిక అసమ్మతిని సృష్టించేందుకు ఫేక్ వీడియోలను తయారు చేస్తున్నారని, అలాంటి వీడియోలను షేర్ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. నకిలీ వీడియోల నుంచి సమాజ రక్షణ అందరి బాధ్యతన్న మోదీ ఇలాంటి వీడియోలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.